హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల విడుదల సమాచారం మార్చి 31 ఉదయం 9 గంటల అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి తాజా సమాచారం అందింది. మార్చి 31 ఉదయం వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జీతాలు మరియు పెన్షన్ల విడుదల గురించి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముందుగా పోలీసు శాఖ మరియు కోర్టు సిబ్బంది, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బందికి సంబంధించి జీతాల బిల్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ఈగుబెర్‌లో నిన్న సాయంత్రం మాత్రమే వెళ్ళాయి. వారికి బ్యాచ్ నంబర్లు కేటాయించిన వెంటనే జీతాలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. సో పేమెంట్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ త్రూ ఆర్‌బీఐ ఈగుబెర్ అనేది చూపిస్తుంది. బిల్లుల సీరీస్. సో బిల్ నంబర్స్ సంబంధించి జీతాల బిల్లు కూడా 2025 సీరీస్‌తో సబ్మిట్ అయ్యాయి. మన ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బిల్లు నంబర్లు 2025తో ప్రారంభమయ్యాయి. 2025 సీరీస్‌తో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి 31 లోపు పేమెంట్ అయ్యే అవకాశం లేదు. ముందస్తు జీతాల చెల్లింపు సాధ్యం కాదు. గతంలో నెల చివరిలో పండుగలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుగానే జీతాలు జమ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అదైతే జరిగింది. కానీ ఈ మార్చి నెలలో అయితే అది అసాధ్యమే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చూపించడం కుదరదు. సో మన మిత్రులు కామెంట్ చేశారండి. ఐ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 40 ఇయర్స్ అండ్ రిటైర్డ్ 6 ఇయర్స్ బ్యాక్. ఐ నెవర్ రిసీవ్డ్ మై సాలరీ ఆర్ పెన్షన్ ఆన్ 1st ఏప్రిల్. అంటే ఏప్రిల్ 1న జీతాలు జమ కావు. సో ఏప్రిల్ 1వ తేదీన ఆర్‌టీజీఎస్ మరియు నిఫ్ట్ సేవలు పనిచేయవు కాబట్టి ఆ రోజు జీతాలు జమ అయ్యే అవకాశమే లేదు. సీఎఫ్ఎంఎస్‌లో మార్పులు. కొత్త బడ్జెట్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ నెల జీతాలు ఏప్రిల్ 2వ తేదీన జమ అయ్యే అవకాశం ఉంది. జీతం బిల్లు స్టేటస్ తెలుసుకోవడం ఎలా? మీ జీతం బిల్లు యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి మీరు ఈ విధంగా అయితే ఎంప్లాయీస్ అయితే నిధి యాప్ ద్వారా, అదే పెన్షనర్లయితే నిధి వెబ్ పోర్టల్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎంఈఓ టీచర్ల జీతాలపై స్పష్టత. ఉపాధ్యాయుల జీతాలు జమ అవుతున్నాయని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. వారికి జమ అయింది జీతం కాదు. గత సంవత్సరం వేసవి సెలవుల్లో జరిగిన ఇండక్షన్ ట్రైనింగ్‌కు సంబంధించిన అమౌంట్ మాత్రమే వారికి ఇప్పుడు జమ అవుతుంది. సో ఎంఈఓ టీచర్లు మార్చి నెల జీతాల బిల్లు పెట్టడానికి ఇంకా బిల్లు ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. 2025తో బిల్లుతో జనరేట్ అయ్యే ఆప్షన్ వారికి ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మాత్రమే వారు మార్చి నెల జీతాల బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లు, మిగిలిన డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ పెన్షన్‌లకి బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఎట్టి పరిస్థితుల్లో రేపైతే జమ కావు, కానీ జీతాలు, పెన్షన్లు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అయితే జమ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.